వెల్కమ్ టు పూరాలోక్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయి అనుకునే లోపే మళ్లీ వేడందుకున్నాయి. కారణం పాక్ తన కుతంత్ర బుద్ధిని చూపించడమే. అమెరికాతో పాటు మరికొన్ని దేశాల దౌత్యంతో భారత్ పాక్ అంగీకారంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు డీజీఎంఓ స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కానీ ఇంతలోనే మరో ట్విస్ట్. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కాసేపటికే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దు ప్రాంతాలపైకి డ్రోన్లను పంపింది. కళ్ళలో ఒత్తులేసుకుని కాపు కాస్తున్న మన సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది. ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను రెండు దేశాలు నిలిపేస్తాయి. దీనికి పాక్ కూడా బేషరతుగా అంగీకరించిందని మిస్ట్రీ తెలిపారు. రెండు దేశాల డీజీఎంఓలు నేరుగా చర్చించుకుని అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే కాల్పుల కలకలం. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు కనిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థలన్నీ ఉపయోగించి వాటిని కూల్చేశారు భారత సైన్యం. కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్లో బ్లాకౌట్ను అధికారులు ఎత్తేశారు. విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘనను కేంద్రం ధృవీకరించింది. ఇది అత్యంత దుర్మార్గమని మండిపడింది. దీనికి పూర్తి బాధ్యత పాక్దేనని, మన సైన్యం బాధ్యతాయుతంగా స్పందిస్తూ జవాబిస్తుందని పేర్కొంది. పాక్ పరిస్థితిని సమీక్షించి తగిన తీవ్రతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇలాంటి వాటిని బలంగా తిప్పికొట్టాలని భారత సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.